చలాకీగా ఉందండి పిల్ల. పద్మోదినా, పంతులు గారేంటి ప్రతిదీ సచ్చగా చెప్తున్నారు? మనకు చెప్పచ్చు కదా, మనము చేస్తాం కదా. సత్య అందరిలాంటి అమ్మాయి కాదు. తనకు అన్ని విషయాలు చక్కగా తెలుసు. తెలియని విషయం అంటూ ఏమీ ఉండదు. చెప్పాను కదా, సత్యకు అన్ని విషయాలు తెలుసని. నీలా కాదు. అన్నీ వచ్చినట్టే కదండి. యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహో పుశ్రీమాన్ కేశవ. హే జరుగు జరుగు బావా. ఓ భావనో భర్త ప్రభో ప్రభురీశ్వర స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వన అనాదిధనో ధాతా విధాత ధాతురుత్తమ అప్రమేయో హృషీకేశ పద్మనాభో అమర ప్రభు విశ్వకర్మ మనుస్వస్థవిష్ఠస్థవిరోద్రవ అగ్రాహ్యశాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతప్తన ప్రభూతస్త్రికముద్ధామా పవిత్ర. అదేంటి సూర్య పక్కన కూర్చుంది? ఎంత బావైతే మాత్రం ఇలా కూర్చోడమేంటి? హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదన ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావి విక్రమక్రమ అనుత్తమో దురాదర్శ కృతజ్ఞ కృతరాత్మవాన్ సురేష శరణం శర్మ విశ్వరేతా ప్రజాభవ ఆ సంవత్సరో వ్యాధ పుష్యే సర్వదర్శన అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత వృషా కవిరమయాత్మా సర్వయోగ వినిశ్రుత వసుర్వసువన సత్య సమాత్మా సంవిత సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మా వృషాపతి రుద్రో బహుశిరా బభ్రు శామ్ సూర్యుని ఇష్టపడుతుంది. లోకాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృత చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్టశ్చతుర్భుజ భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజ అనఘో విజయో జేత విశ్వయోని పునర్వసు ఉపేంద్రో వామనః ప్రాంశు అమోఘ శుచిరూర్జిత అతీంద్ర సంగ్రహ సర్వో ధృతాత్మనీయమో నమః వేద్యో వైద్య సదా యోగి వీరః మాధవో మధు అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః మహాబుద్ధి మహాసూర్యో మహాశక్తి మహాదేశో పురువిష్ణు వీరో అనంతో ధనంజయ బ్రహ్మణ్యో బ్రహ్మపుత్రః బ్రహ్మవివర్తనః బ్రహ్మవిబ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మ. మిస్టర్ సూర్య సార్, రాముల వారి కళ్యాణం జరుగుతుంది కదా, కాస్త సైలెంట్ గా ఉంటే మీకు మంచిది, మాకు మంచిది. వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః సద్గతి సత్కృతి సత్తా సద్భూతి సత్పరాయణ. అమ్మా సత్య, మధుపర్కాలు తీసుకురా అమ్మా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మనోజవం మారుతివేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. పంతులు గారు, ఏంటమ్మా? మీకేం కావాలో నాకు చెప్పండి, నేను తీసుకొస్తాను. అలాగే. మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం. మధుపర్కాలు తీసుకురామ్మా. శ్రీరామదూతం శిరసా నమామి. నాకు తెలుసులే. పంతులు గారు, తెచ్చారా? ఇదిగోండి మధుపర్కాలు. మీరు అడిగిన మధుపర్కాలు. ఓ గాడ్, చెప్పానా? అమ్మా, నేను అడిగింది మధుపర్కాలు, మధు అనే అమ్మాయి కాదు. సత్య, నువ్వు వెళ్ళి మధుపర్కాలు తీసురా. అలాగేనండి. ఓం విష్ణవే నమః. ఓం విష్ణవే నమః. ఓం వషట్కారాయ నమః. ఓం దేవదేవాయ నమః. ఓం వృషాకపయే నమః. ఓం దామోదరాయ నమః. ఓం ఆదిదేవాయ నమః. ఓం పుండరీకాయ నమః. ఓం వరానందాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం పరమాత్మరాయ నమః. ఓం వైకుంఠ
అమ్మా ఈ చెంబుతో నీళ్లు తీసురా. అలాగే. నాకు తెలుసు, నేను తీసుకొస్తాను. ఇందాకేమో మధు పక్కాలంటే మధు అనే అమ్మాయిని తీసుకొచ్చింది. ఇప్పుడు కోనేరులో నీళ్ళు తెమ్మంటే ఈసారి ఏం తీసుకొస్తుందో చూద్దాం. తెలిసిన బిల్డప్ నాకు తెలుసు, నేను తీసుకొస్తాను. హాయ్ బేబీ. ఓ సారీ, ఇది టెంపుల్ కదా. సో మై డియర్ సిస్టర్, నాకు మంచి ఐడియా వచ్చింది. ఇక్కడ రాముడి పెళ్ళవుతుంది కదా, పనిలో పని ఒక పని చేస్తే ఆ తాళి నేను తీసుకొని పద్మ మెళ్ళలో కడితే Just a thought. How is it? Brilliant kada? Wow, I'm very sharp. ఊరికే ముహూర్తాలు, నువ్వు మళ్ళీ డ్రామాలు ఆడ్డాలు, ఇవన్నీ అవసరమా చెప్పు? సో డన్. ఈరోజు నేను పద్మ మెళ్ళలో తాళి కట్టేస్తున్నానుగా. చూడు, చూస్తూ ఉండు. ఎందుకు అడ్డొస్తున్నావు? నువ్వడ్డొచ్చి నేనడ్డొచ్చానంటావేంటి? నేను చెప్తుంది పద్మావతి వదిన విషయం గురించి. నేను మాట్లాడుతుంది కూడా అదే విషయం గురించి. మా విషయంలో ఎందుకు అడ్డు తగులుతున్నావు? అందుకే ఆ అడ్డును తొలగించుకుందామనే వచ్చాను. అయినా ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఏం సాధిద్దామని? ఈ పెళ్లి తనకిష్టం లేదేమో, కానీ నాకిష్టమే. ఈ పెళ్లి ఈరోజే జరిగి తీరాలి. జరుగుతుంది కూడా. అంతా నీ ఇష్టమేనా? మనసు ఒకరికిచ్చి నీతో కాపురం ఎలా చేస్తుందనుకుంటున్నావు? తను మనసారా ఒకరిని ప్రేమిస్తుంది, గుండెలో పెట్టుకుని ఆరాధిస్తుంది. దయచేసి తన్ని వదిలే. లేదు, వదిలే ప్రసక్తే లేదు. తను నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. ఇందులో ఎలాంటి మార్పు లేదు. నిన్ను
కూల్ కూల్. చూడు, మర్యాదగా చెప్తున్నాను, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలియదు. వచ్చిన దానివి వచ్చినట్టే వెళ్ళు, అంతేకాని నా విషయంలో జోక్యం చేసుకొని పెళ్ళి ఆపాలని చూస్తే మాత్రం పరిస్థితి మరోలా ఉంటుంది. ఆడదానివి కాబట్టి సరిపోయింది. అదే మగాడై ఉంటేనా ఈ పార్టీకి అడ్రస్ ఎప్పుడో గల్లంతై ఉండేది. అందుకే నీ పనేదో నువ్వు చూసుకో, అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలి? ఈ విషయం ఎలాగైనా సూర్యతో చెప్పి ఈ పెళ్లి జరగకుండా ఆపించాలి. లేకపోతే పద్మావతి నా జీవితం నాశనం అయిపోతుంది. అంతే, ఇదే కరెక్ట్. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థోదనుగ్రహ తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. అమ్మా సత్య, అమ్మాయి వెళ్ళి చాలాసేపు అయింది, నువ్వు వెళ్ళి తీసుకురా అమ్మా. అలాగేనండి. సత్య, నేను వెళ్ళొస్తాను. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరువాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. బావేంటి ఇంకా రాలేదు? ఏమైపోయిందో ఏమో ఏమో. థ్యాంక్ గాడ్, నీకోసమే వస్తున్నాను. ఇంతలో నువ్వే వచ్చావు. ఏంటి? సూర్య, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. లోపల పూజ జరుగుతుంది, ఇది గుడి. ఇప్పుడు ఇలాంటివన్నీ ఏంటి? పద. ప్లీజ్ సూర్య, లైట్ తీసుకోకు. ఇది ఇది 2 జీవితాలకు సంబంధించిన విషయం. ఎక్కడ ఏది మాట్లాడారో కూడా తెలియదు. గుడి లోపల పూజ జరుగుతుంది, నేను నీళ్లు తెమ్మన్నారు. ఇప్పుడేంటి? అదంతా తర్వాత. ముందు నేను చెప్పే సార్, పూజారి గారు నీళ్లు తీసుకురమ్మంటే మీ ఇద్దరు ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు? సూర్యతో కొంచెం పనుంది. ఒక విషయం గురించి మాట్లాడాలి. ఏంటో అది? పర్సనల్. అబ్బో, సరే మాట్లాడుకోండి. అయితే ముందు ఆ నీళ్ళిటివు, నేను తీసుకెళ్ళిస్తాను. శ్యామ్, ఏదైనా ఉంటే ఇంటి దగ్గర మాట్లాడుకుందాం. లేదు సూర్య, ఎక్కడికి వెళ్ళట్టు అసలు ఈ పిల్ల? ఏమో. శ్యామ్, ఏదైనా ఉంటే ఇంటి దగ్గర మాట్లాడుకుందాం. లేదు సూర్య, ఆ విషయం ఇక్కడే ఇప్పుడే చెప్పాలి. అసలు ఏం జరిగిందంటే, ఈ విషయం నీకు చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ చెప్పడానికి సమయం రాలేదు. ఆ తాళి నేను తీసుకొని పద్మ మెడలో కడితే
ఈ పెళ్ళి తనకిష్టం లేదేమో, కానీ నాకిష్టమే. ఈ పెళ్ళి ఈ రోజే జరిగి తీరాలి, తీరుతుంది కూడా. ఇది సూర్య జరిగింది. పద్మావతిని మనోజ్ పెళ్లి చేసుకుంటే తన జీవితం నాశనం అయిపోతుంది. అందుకే ఎలాగైనా ఈ పెళ్లికి నువ్వే అడ్డుపడాలి. ఇన్ని రోజులు ఈ విషయం నీతో చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేశాను. ఐఎమ్ సో సారీ. పద్మావతిన జీవితం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది సూర్య. ఎలాగైనా తనని నువ్వే సేవ్ చేయాలి. నేను చెప్పిందంతా సూర్య వినలేదా? ఇప్పుడెలా? ఇప్పుడేం చేయాలి? దేవుడా, పద్మావతిని నువ్వే కాపాడాలి. అక్కడ మనోజ్ గారు ఏం చేస్తున్నాడో ఏంటో. ఏమైంది సాముద్ర, ఎందుకలా ఉన్నావు? జంతు జన్మ సంసార బంధనాత్. ఆ తాళి నేను తీసుకొని పద్మ మెడలో కడితే ఈ పెళ్ళి తనకిష్టం లేదేమో, కానీ నాకిష్టమే. ఈ పెళ్ళి ఈ రోజే జరిగి తీరాలి, తీరుతుంది కూడా. శామ్, ఏమైంది? ఏమీ లేదు. ఏమండి, పంతులు గారు, తాళి పుట్టేదండి, తాళి పుట్టేదండి, తాళి పుట్టేదండి.